నువ్వు చెప్పినట్టు లక్ష్మిని అవాయిడ్ చేయడం, దూరంగా పెట్టడం పెద్ద విషయం కాదు మో. కానీ దానివల్ల నా బిజినెస్కి, నా కెరీర్కి ఎలాంటి ఆటంకం రాకూడదు. ఎలాంటి నిందలు వేసే అవకాశం ఇవ్వకూడదు. ఆ నిందలు మొదలయ్యాయి అంటే మొదటిగా టార్గెట్ అయ్యేది నువ్వే. అందరూ నీ గురించి, మన కుటుంబం గురించి మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. చూడుమో, నీ మాటని కాదనే స్థాయికి నేను ఎదిగిపోలేదు. నువ్వు గీసిన గీతని దాటేంత గొప్పవాణ్ణి అయిపోలేదు. అమ్మ మాటని అనుసరించే కొడుకుగానే ఈ మిత్ర ఉన్నాడు. సరే మిత్ర, నువ్వు ఆలోచించిన దాంట్లో కూడా తప్పులేదు. నీకేది మంచిదనిపిస్తే అది చెయ్యి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ మామ్. కానీ నా దిగులంతా లక్ష్మి వల్ల నీకెలాంటి అపాయం ఎదురవుతుందో అనే, తన వల్ల నువ్వెక్కడ ఇబ్బందుల్లో పడిపోతావో అనే నాకు భయంగా ఉంది మిత్ర. డోంట్ వరీ మామ్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. దాని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించుకో. లక్ష్మి మీద ప్రేమ కురిపించడానికి, తన్నుకొస్తున్న అభిమానం చూపించడానికి వీడు లక్ష్మిని తీసుకెళ్తున్నాడనుకున్నాను. కానీ వీడి ఆలోచన విధానంలో కూడా ఎంతో కొంత స్వార్థం ఉందన్నమాట. ఇలా అయితే మిత్రాలక్ష్మి ఏదో రోజు కలుస్తారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అనే నా కల కలగానే ఉండిపోతుందా? ఏంటి లక్ష్మి, నీ ఆఫీస్ ఏంటో, దాని డీటెయిల్స్ ఏంటో నాకు తెలిసిపోతాయని భయపడుతున్నావా? కంగారు పడుకు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు దాచిపెట్టినా ఏదో ఒక రోజు దానంతట అదే బయటపడుతుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండు. ఇది చెప్పడానికి పనిగట్టుకుని మరీ ఇక్కడికి వచ్చావా? కాదు, మిత్రతో కలిసి టర్కీ వెళ్లే అవకాశం వచ్చిందని పగటి కలలు కంటున్నావు కదా. అవి కలలే అని, ఎప్పటికీ నిజం కాదని గుర్తు చేయడానికి వచ్చాను. ఇంకా ఈ విషయంలో నా మీద పడి ఏడవడానికి, ఎత్తి పడవడానికి నువ్వు రాలేదేంటా అని ఎదురు చూస్తున్నాను. మందుగుండిలా పేలాల్సిన మనీషా మౌనంగా ఉందేంటా అని ఆశ్చర్యపోయాను. వచ్చేసావన్నమాట. సరే, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పేసి వెళ్ళు. మిత్ర తనతో పాటు నిన్ను తీసుకువెళ్తానని ఒక్కాడించి చెప్పినా, అరవింద్ ఆంటీ మాటని కూడా లెక్క చేయకుండా తనతో మాట్లాడినా నువ్వు మాత్రం మిత్రతో వెళ్ళలేవు. ఎందుకంటే నేను వెళ్ళనివ్వను కాబట్టి. నీకు ఎంతసేపు చేసే పని మీద దృష్టి ఉండదు, గురి పెట్టాల్సిన విషయం మీద ధ్యాస ఉండదు. మాటలతో అవతల వాళ్ళని కృంగదీయాలని, నీ ఎత్తుగడలతో ఎదుటివారిని నేలమట్టం చేయాలని తెగ ప్రయోగాలు చేస్తూ ఉంటావు, తెగ ప్రయాసపడిపోతూ ఉంటావు. కానీ నీ ఎదురుగా ఉన్నది, నీతో తలపడి నీ తల పొగురు దించేది లక్ష్మి అనే సంగతి మర్చిపోతున్నావు. నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఓవర్గా ఉంది లక్ష్మి. చేతిలో ఉన్న ఒక చిన్న కట్టె పుల్లతో సింహాన్ని వణికిద్దామని ప్రయత్నిస్తున్నావు. కానీ అది నీ వల్ల సాధ్యం కాదని తెలుసుకోలేకపోతున్నావు.
మనీషా, చిన్న కట్టెపుల్లే కదా అని తీసి పారేకు. ఆ కట్టెపుల్ల అగ్గిపుల్లయిందంటే అడవిని కూడా తగలపెట్టేస్తుంది. చూడు మనీషా, నీకు నువ్వే చాలా తెలివైన దానివి అని పొరపాటు పడుతున్నావు. నువ్వు ఏదైనా చేయగలవు అనే అపారమైన ధీమాలో ఉన్నావు. కానీ నీలాంటి వాళ్ళ ఆటలు నాలాంటి వాళ్ళ ముందు చెల్లవు. ఎందుకంటే మంచి చేసేవాళ్ళు, మంచి గురించి ఆలోచించే వాళ్ళు మాత్రమే గెలుస్తారు. చెడు తలపెట్టేవాళ్ళు, చేదు గుణం మనసంతా నిండిపోయిన వాళ్ళు ఎక్కడికక్కడే చతికిల పడిపోతారు. ఇది అర్థం చేసుకోగలిగితే నువ్వు కూడా బాగుపడతావు. ఇక నువ్వు వెళ్ళొచ్చు, నాకు చాలా పనుంది. లక్ష్మి, మాటలు బాగా నేర్చావు. నీ నోరు ఎలా మూయించాలో, నీ మీద ఎలా గెలుపు జెండా ఎగురవేయాలో నాకు బాగా తెలుసు. చూస్తూ ఉండు, ఎగరేసి చూపిస్తాను. హాయ్ జాను. జాను, ఇంకేం కావాలి? నువ్వే కావాలి. ఐ మీన్, నీతో మాట్లాడాలి. గుళ్ళో చూశాను కదా, తమరితో మాట్లాడడానికి, మంచి మంచి ఊసులు పంచుకోవడానికి, కొంటె చూపులు చూసుకోవడానికి ఎవరో ఉన్నారు కదా. వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడుకోండి, తప్పుకోండి. ఏంటి జాను ఇది? ఎప్పుడు నీకు నువ్వే ఏదో ఒకటి అనేసుకుంటావా? నీకు నువ్వే ఏదో ఒక నిర్ణయం తీసేసుకుంటావా? నేను చెప్పేది అసలు ఒక్కసారి కూడా వినవా? నా మనసేంటో అర్థం చేసుకోవడానికి ఒక్కసారి కూడా ప్రయత్నించవా? ఓ, మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలా? మరది తమరు తమరి కుటుంబం ఎందుకు చేయరు? ఎదుటి వాళ్ళ మనసు కుమిలిపోయినా మీకు అవసరం లేదు. ఎదుటి వాళ్ళ మనసు కన్నీరు పెట్టుకున్నా మీరు పట్టించుకోరు. ఎదుటి వాళ్ళ మనసు ఎంత విలవిల్లాడుతున్నా మీకు కనిపించదు. కానీ మీ మనసు మాత్రం మేము అర్థం చేసుకోవాలి, అంతే కదా? జాను, ఎంతసేపు జరిగిపోయిన దాని గురించే మాట్లాడతావేంటి? జరిగిపోయింది కాదు వివేక్, జీవితాంతం మర్చిపోలేంది. జాను, కనీసం నేను మాట్లాడడానికైనా నువ్వు అవకాశం ఇవ్వచ్చు కదా. సరే, ఏం మాట్లాడతావు? అదేంటంటే, శైలజ నీతో మాట్లాడడానికి తెగ పరితపించిపోతున్నట్టుంది. మాట్లాడుకో. జాను ప్లీజ్, నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వవేంటి? నీతో మాట్లాడడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. వాళ్లతో మాట్లాడుకో, వాళ్లతో సరదాగా కబుర్లు చెప్పుకో. మధ్యలో నాకేంటి? ఇవన్నీ కాదు, నేను చెప్పేది ఒకసారి విన అంతే. సరే, ఏంటో చెప్పు. అది 1 సెకండ్. మిస్ యూ అంట. చూడు, నాతో మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకోవడం కంటే అలా నిన్ను మిస్ అయ్యే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం చాలా మంచిది. బాయ్. జాను జాను జాను, ఈ శైలు ఒకటి కరెక్ట్ టైం చూసుకొని కాల్ చేస్తుంది.
లక్ష్మి ఇలా రా. ఏంటి మిత్ర గారు ఇది? నీకు పాస్పోర్ట్ లేదు కదా, పాస్పోర్ట్ లేకపోతే వీసా కూడా రాదు. మనం టర్కీ వెళ్ళడానికి ముందు నీకు పాస్పోర్ట్ కోసం అప్లై చేయాలి. ఇవి అప్లికేషన్ పేపర్స్, ఇవి ఫిల్ చేసి రేపు ఉదయం 10:30 లోపు పాస్పోర్ట్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. అలాగే. రేపు మార్నింగ్ నేను కొంచెం బిజీ ఉండొచ్చు. పాస్పోర్ట్ ఆఫీస్కి నువ్వు వెళ్ళగలవా? నేను వెళ్ళగలను. సరే, రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయకు. ఎందుకంటే రేపు నువ్వు అప్లికేషన్ సబ్మిట్ చేస్తేనే మనం టర్కీ అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళే టైంకి పాస్పోర్ట్ వస్తుంది. లేకపోతే పాస్పోర్ట్ రాదు. అందువల్ల రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకుండా ఆ అప్లికేషన్ని సబ్మిట్ చేయి. అసలు నీకు ఏమవుతుంది మిత్ర? లక్ష్మి గురించి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? లక్ష్మిని తీసుకువెళ్ళడానికి ఎందుకు అంత ఆరాటపడుతున్నావు? ఒరే మిత్రా, మరీ అంత నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు. లక్ష్మి ఎంత బాధ్యతగా ఉంటుందో మనకు తెలీదా? రేపు అప్లికేషన్ టైంకి సబ్మిట్ చేస్తుందిలే. అది కాదు డాడ్, చేతిలో ఎక్కువ రోజులు లేవు. అప్లికేషన్ లేట్ అయినా పాస్పోర్ట్ వస్తుంది, కానీ టర్కీ వెళ్ళే టైంకి రాదు. ఆ తర్వాత వచ్చినా ప్రయోజనం లేదు. అందుకే అంత ప్రత్యేకంగా చెప్తున్నాను. మీరేం టెన్షన్ పడకండి మిత్రగారు, చిన్న పనేగా, నేను చేసుకోగలను. సరే మరి. ఏంటి మనీషా, ఎందుకు అలా డల్గా ఉన్నావు? ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నేనేమి చెప్పినా నువ్వు వినే పరిస్థితుల్లో లేవు. అడిగినా ఆగే ఉద్దేశము నీకు లేదు. ఇంకేం చెప్పమంటావు? మనీషా, మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడుతున్నావు అని నాకు అర్థమవుతుంది. ఏదైనా ఉంటే బయటికి చెప్పు. మనసులోనే ఉంచుకుంటే నాకెలా తెలుస్తుంది చెప్పు? నా మనసులో ఏముందో అర్థం చేసుకోలేనంత అమాయకుడివి కాదు. నేను ఎందుకు ఇలా ఉన్నానో తెలుసుకోలేనంత చిన్న పిల్లాడివి కాదు. నీకు అన్నీ తెలుసు, అయినా తెలియనట్టు ఉంటావు. అందర్నీ గౌరవిస్తున్నట్టే కనిపిస్తావు, అయినా నీకు నచ్చిందే చేసుకుంటూ పోతావు. ఏదైతే నేను వద్దు అంటున్నానో అది నువ్వు చేస్తున్నావు. నేను ఎందుకు వద్దంటున్నానో తెలుసుకునే సమయం అతి దగ్గరలోనే ఉంది. ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. అమ్మా లక్ష్మి, మనీషా మాటలేం పట్టించుకోకు. నీ భర్తతో వెళ్ళడం నీకు ముఖ్యం. నా కుటుంబంలో ఎలాంటి మనస్పర్ధ లేకుండా ఉండడం నాకు ముఖ్యం. ఈ ప్రయాణంతో అయినా నీకు మిత్రకి మధ్య మనస్పర్ధలు పోవాలి, మీ మనసులు మళ్లీ కలవాలి. ఇదే నేను కోరుకునేది. ఇప్పుడే చూశారు కదా మావయ్య గారు, మిత్రగారిని నిలదీసే అధికారం మనీషాకి, మనీషాకి సమాధానం చెప్పాలన్న బాధ్యత మిత్రగారిలో ఉంది. వాళ్ళిద్దరి మధ్య బంధం అంత బలంగా ఉన్నప్పుడు ఇంకా మీ కల తీరుతుంది, మీ ఆశ నెరవేరుతుంది అనుకోవడంలో ఏమాత్రం అర్థం లేదు. అది కాదమ్మా లక్ష్మి, నాకు మిత్రగారికి ఏర్పడింది మనోబంధమే మావయ్య గారు. మిత్రగారికి మనీషాకి మధ్య ఉన్నది మనసు బంధం. అది త్వరగా తెగిపోదు. అంత త్వరగా మిత్రగారు నాతో కలిసిపోరు.
హలో. హలో మేడం, మీరు చేయమన్న డూప్లికేట్ నెక్లెస్ రెడీ అయిపోయింది. ఎప్పుడు తీసుకుంటారు? ఓ, పూర్తయిపోయిందా? నేను ఫ్రీ టైం చూసుకొని వస్తాను. మీరు మాత్రం మాటి మాటికి నాకు కాల్ చేయకండి. నేనే వచ్చి ఆ నెక్లెస్ తీసుకుంటాను. ఆ నెక్లెస్తో చాలా పని ఉంది. సరే మేడం. ఉంటాను. నెక్లెస్ ఏంటి? అంటే మనీషా, అది ఎప్పుడు ఏ షాపింగ్కి వెళ్ళినా నన్నే తీసుకువెళ్తారు కదా, ఇప్పుడేంటి నాకు తెలియకుండా మీరు నెక్లెస్ చేయించుకుంటున్నట్టున్నారు? అదేం లేదు మనీషా. ఫ్రెండ్తో ఒకసారి బయటికి వెళ్ళాను. అప్పుడు అనుకోకుండా ఒక నెక్లెస్ చూశాను, నచ్చింది. వెంటనే ఆర్డర్ చేసేసాను, అంతే. మీకోసం ఆర్డర్ చేశారా? అవును మనీషా. మరి నకిలీ నెక్లెస్ అంటున్నారు? ఇది మొత్తం వినేసిందా? చెప్పండి ఆంటీ, నకిలీ నెక్లెస్తో మీకేంటి పని? అంటే మనీషా, అది నకిలీ నెక్లెస్ అయినా చూడ్డానికి చాలా బాగుంది. అలాంటిదే ఒరిజినల్ది చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఎప్పుడైనా ఒరిజినల్ది చేయించుకోవడానికి మన దగ్గర ఒక మోడల్ ఉండాలి కదా, అందుకే ముందు నకిలీది ఆర్డర్ చేశానన్నమాట. ఓ అవునా, నేనింకా ఏమో అనుకున్నాను. అమ్మయ్య, నమ్మేసింది. సరే సరే, అవన్నీ నాకెందుకులేండి. ఇంతకీ విషయం ఏంటి? ఏం చెప్పాలా ఆంటీ, మిత్రతో కలిసి రెక్కలు కట్టుకుని టర్కీ వెళ్ళటానికి ఆ లక్ష్మి అన్నీ రెడీ చేసుకుంటోంది. ఆ లక్ష్మిని ఎలా ఆపాలా, మిత్రతో పాటు నేను ఎలా వెళ్ళాలా అని ఎంత ఆలోచించినా నాకు ఒక్క ఐడియా కూడా రావడం లేదా ఆంటీ. డోంట్ వరీ మనీషా, వాళ్ళు వెళ్ళడానికి ఇంకాస్త టైం ఉంది కదా. ఈలోపు గట్టిగా ఆలోచించు. ఆలోచిస్తే ఆచరణలో పెట్టడానికి ఏదో ఒక ఐడియా రాకపోదు. ఆలోచిస్తూ కూర్చుంటే అవతల ఉన్న టైం కాస్త టక్కున కరిగిపోతుంది పిన్ని. ఏం చేసినా ఇప్పుడే చేయాలి. రేపు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేసిందంటే తనకి పాస్పోర్ట్ కూడా వచ్చేస్తుంది. అప్పుడు తర్వాత ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. హన్సిక, ఇప్పుడు నువ్వేమన్నావు? ఏముంది, రేపు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి లక్ష్మి అప్లికేషన్ సబ్మిట్ చేసిందంటే పాస్పోర్ట్ వచ్చేస్తుంది అన్నాను. సో లక్ష్మి అప్లికేషన్ సబ్మిట్ చేస్తేనే పాస్పోర్ట్ వస్తుంది. అసలు అప్లికేషనే సబ్మిట్ చేయకపోతే, చేయకుండా మనం ఆపేస్తే అప్పుడు ప్రాసెస్ ఇంకా లేట్ అవుతుంది. అప్పుడు పాస్పోర్ట్ వచ్చినా లాభం లేదు. ఎగ్జాక్ట్లీ మనీషా, నువ్వు చెప్పింది కరెక్ట్. లక్ష్మిని రేపొక్కరోజు అప్లికేషన్ సబ్మిట్ చేయకుండా ఆపగలిగితే చాలు. చెప్తా. లక్ష్మి మిత్రతో కలిసి విమానంలో విహారయాత్రకి ఎలా వెళుతుందో నేను చూస్తా. ఈ పని మీ ఇద్దరి వల్ల అవుతుందా, లేక నన్ను కూడా ఇన్వాల్వ్ అవ్వమంటారా? పిన్ని, ఇలాంటి చింతకించి ఇలాంటి చిన్న చిన్న విషయాలు మేము చూసుకుంటాంలే. దట్స్ గ్రేట్. మనీషా, ఈ ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుందంటావా? డౌట్ లేకుండా డామ్ ష్యూర్గా వర్కౌట్ అవుతుంది హన్సిక. మనం అనుకున్న ప్లాన్ ఇది పర్ఫెక్ట్గా అమలు చేస్తుంది. చూస్తూ ఉండు. సరే సరే, జాగ్రత్త. సైలెంట్గా వెళ్ళి సెన్సేషనల్ న్యూస్తో తిరిగిరా. ఓకే,
ఉమ్.